తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురూజీ. నమస్కారం. కుంభరాశి వారికి 2026 సంవత్సరంలో ఎలా ఉండబోతుందంటారు? 2026 ఆంగ్ల నూతన సంవత్సరం వచ్చి కుంభరాశి వారికి జాక్పాట్ 100 out of 100 అని చెప్పొచ్చు. 90-95% ఇవ్వచ్చు, ఒక 10% అలా అని చెప్పి. ఎందుకంటే కుంభరాశి వారికి అధిపతి కూడా శనినే. శని అంటే రాశిలో రాహుగ్రహం ఉన్నారు, అదొక్కటే ఒక 5-10% ప్రాబ్లం. ఎందుకంటే రాశిలో రాహు ఉండేటప్పుడు రాహు అనేది పాము అని చెప్తారు, స్నేక్. ఇప్పుడు మనతో స్నేక్ ఉంది అంటే, మన చుట్టుపక్కల ఒక స్నేక్ ఉంది అంటే ఆటోమేటిక్గా ఒక దిగులు ఉంటుంది, ఒక భయం అంటారు కదా. అది మనకు కనిపించింది, తర్వాత మనం వెతికినాము కనిపించలే, ఆ రూమ్లో మనము నెమ్మదిగా నిద్రపోయేకవుతుందా అంటే కుదరదు. ఆ ప్రెషర్ ఒకటే కుంభరాశి వారికి కాస్త ప్రాబ్లం. 10%, మిగతా 90% సక్సెస్ వాళ్ళకి. రెండో ఇంట్లో శని ధనస్థానంలో మంచి డబ్బు సంపాదిస్తారు. అది వ్యాపారస్తులు అంటే, ఇప్పుడు వర్క్ పీపుల్ అంటే శాలరీ అంతే, ఇంకెక్కువ అంటే ఇన్సెంటివ్ రావచ్చు అంతే. అయితే బిజినెస్ పీపుల్కి అలా కాదు. 100 రూపాయలకి ఏదో డీల్ చేసి ఉంటాడు, ఏదైనా ప్రాఫిట్ వచ్చిందంటే అది రెట్టింపులు అవుతుంది. సో రెండో ధనస్థానంలో శని ఉండే దానివల్ల కుంభరాశి వాడికి 90% బాగుంది. తర్వాత కుంభరాశి వాడికి 11వ ఇంట్లో బుధుడు శుక్రుడు ధనుర్రాశిలో. బుధుడు శుక్రుడు చేరితే నేను చెప్పినాను లక్ష్మీనారాయణ యోగం అని. ఎక్కువ దానివల్ల ఈ ఇల్లు కట్టొచ్చు, స్థలాలు కొనొచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్ కొనొచ్చు. బయ్యింగ్ సెల్లింగ్ లో మీడియేషన్ చేస్తే 1 కోటి రూపాయల సొమ్ముని నేను 1.5 కోటికి అమ్మిస్తాను, నువ్వు ఎంత ఇస్తావు అని చెప్పి వాంతో 25 లక్షలు, నీకు 1 కోటి రూపాయలు చెప్పి 1.5 కోటికి ఇస్తాను, వీంతో 25 లక్షలు 50 లక్షలు తీసుకెళ్ళొచ్చు. అలాంటి మీడియేషన్ చేసే యోగాలన్నీ ఉన్నాయి రియల్ ఎస్టేట్ బిజినెస్ లో, భూమి సంబంధంగా చేసే దాంట్లో. సో స్థలం సంబంధంగా మంచి ప్రాఫిట్ చేసే యోగాలు ఉన్నాయి. వీళ్ళకి అంతే, అన్నదమ్ములు అక్క చెల్లెలు ఏదైనా ఇబ్బందులు ప్రాబ్లము ప్రాపర్టీ లిటిగేషన్ ఉందంటే ఊరికే ఈగోలు వదిలేసి ఊరికే కూర్చున్నారంటే చిన్న ఒక కాఫీలో చిన్న ఒక తిండి తినేసి నాష్టా చేసేసి ప్రాబ్లం సాల్వ్ చేసేయచ్చు. సో చాలా పాత ప్రాబ్లంలు ఏదో కోర్టు ఇది లిటిగేషను ఇవన్నీ కూడాను బయట వచ్చేదానికి చాలా ఛాన్సెస్ ఉంది. అదే మరి 5వ ఇంట్లో గురు. 5వ ఇంట్లో గురు అంటే పిల్లలు సంతానం కలుగుతుంది. దాంట్లో కొందరు, ఇప్పుడు ఆడ మగ తేడా లేదు, ఆ అమ్మాయి చిన్న అబ్బాయి పెద్ద, అయ్యో 2 పాపలు ఉన్నారు ఇంకొక మగబిడ్డ కావాలి అంటారు కదా, మగపిల్ల పుట్టే ఛాన్స్ ఉంది. యాక్చువల్లీ మనం దాన్ని అంత డిస్క్రిమినేషన్ చేయకూడదు. పాప గొప్పనే బాబు గొప్పనే. 2 అమ్మాయిలు పుట్టినారంటే కొందరికి ఆశ ఉంటుంది, 3వది అబ్బాయి పుడితే బాగుంటుంది అని. అలాంటి ఎవరైనా చూస్తూ ఉంటే ఫస్ట్ పాప పుట్టేసింది, 2వ అబ్బాయి అయితే బాగుంటుంది అనేది కామన్ థాట్. 2 అమ్మాయిలు అయిపోయినారు, 3వదైనా బాబు కావాలి అంటారు కదా. మకర రాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళకి బాబు పుట్టే యోగం ఉంది. సంతానం అవుతుంది, పాప కలిగేది గ్యారంటీ, అంటే సంతానం కలిగేది గ్యారంటీ. దాంట్లో మగ పిల్లల గురించే మీరు ప్రార్థించుకున్నారంటే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే కుంభరాశి వారికి స్ట్రైట్ 5th ప్లేస్ లో గురువు ఉన్నాడు. 5th ప్లేసే సంతాన యోగము, పుత్రస్థానం అంటారు, పూర్వ పుణ్య స్థానం అంటారు. దానివల్ల పూర్వ పుణ్యము వీళ్ళకి ఇది కలిగిస్తుంది అన్నమాట. సో అదొకటి. తర్వాత గోల్డ్ పర్చేస్ చేసే యోగాలు ఉంది. గోల్డ్ ఏదైనా పోగొట్టుకున్నారంటే దొరికే యోగాలు. కొందరంతా ఏదో దొంగతనం అయిపోయింది, 4 years 5 years అయిపోయి ఉంటుంది, 4-5 years అయిపోయి ఉంటుంది. తర్వాత పోలీసు వాళ్ళంతా పెట్టి పెరేడ్ నడిపి ఈ గోల్డ్ మీదేనా అనేసి వాపస్ ఇస్తారు. ఉంటుంది, అలాంటి సిచ్యువేషన్ ఉంది. కొందరికంతా 12 years తర్వాత దొరికింది. దోపిడీ చేసుకొని పోయి వీళ్ళంతా ఎక్కడెక్కడో అమ్మేస్తారండి. తర్వాత పోలీసులు ఎప్పుడే కానీ వస్తు పోగొట్టుకుంటే పోలీసు వాళ్ళు పట్టించినట్లు ఇంకెవరు పట్టించరండి. డబ్బు పోయిందంటే కష్టమో దొరకదు, వస్తు పోయిందంటే అది గోల్డ్ లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. సో వీళ్ళకి అది ఏదైనా పోగొట్టుకున్నారంటే వస్తుంది. కొందరు చెప్తారు ఇంట్లోనే పెట్టున్నాము 500 grams ఎవరు ఎత్తుకున్నారో తెలియదు, ఏదేదో అడిగి చూసినాము కుదరలే, పోలీస్ కంప్లైంట్ అయింది కుదరలే అంటారు, తర్వాత దొరికింది అని దొరుకుతుంది. అలాంటి గోల్డ్ దొరికే యోగాలు ఉంది. గోల్డ్ కొనే యోగాలు కూడాను వీళ్ళకి కుంభరాశి వారికి ఉంది. ఓవర్సీస్
అబ్రాడ్కి వెళ్ళే యోగాలు ఉంది, అబ్రాడ్లో వర్క్ చేసే యోగాలు ఉంది. వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ కాలేదు అని భయంగా ఉంటారు, అప్లై చేస్తే వర్క్ పర్మిషన్ ఎక్స్టెన్షన్ అవుతుంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వర్క్లో ప్రాఫిట్ చేస్తారు, షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ చేస్తారు. సో ఆల్మోస్ట్ 90% చాలా మంచిగానే ఉంది. 7th ప్లేస్లో కేతు ఉండేదాని వల్ల ఎస్పెషలీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి కాస్త ఎవరైనా థర్డ్ పర్సన్ నుంచి ఘర్షణ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. దానివల్ల మీరు దాన్ని అలో చేయకూడదు. భార్యాభర్తలు పేరుకే బాడీ అండ్ సోల్, వీళ్ళిద్దరూ ఒక 2 దేహాలు ఒక ఆత్మ. అదే కదా భార్యాభర్తలకి ఇచ్చింది టైటిల్. అది పేరుతో మాత్రం ఉండకూడదు, కృతిలోనూ ఉండాలి. భార్యాభర్తలు అంటే 2 దేహాలు ఒక ఆత్మ అనే మాదిరిగా వీళ్ళు ఉండాలి. ఎందుకంటే మంచి సంతానం కలిగే యోగం ఇదంతా ఉంది. ఎవరో థర్డ్ పర్సన్, మనం ఎప్పుడు గొడవలు వచ్చేది 3వ వాడి నుంచేండి, మనం బాగే ఉంటాం. దానివల్ల 3వ పర్సన్కి థర్డ్ పర్సన్ జాగమే ఉంచాలి. అది చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. వీళ్ళకి హనుమంతుడి ఆరాధననే, హనుమాన్ చాలీసా చదవడం. హనుమంతుడికి ఈ వడమాల అని వేస్తారు, వడతో మాల వేస్తారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి కుదిరిందంటే ఒక నెలకో లేదా 2 నెలకో అమావాస్య పౌర్ణమి రోజు వీళ్ళు ఎంత కోరుకుంటారో అంత వడమాల చేసి ఆంజనేయ స్వామికి ఇచ్చి, అది వాళ్ళకి ప్రసాదంగా నైవేద్యంగా చేసి అక్కడ ఉండే వాళ్ళ భక్తులకంతా పనిచేసి వస్తే చాలా బాగుంటారు. చాలా ఈ భార్యాభర్తల ప్రాబ్లం అని చెప్పినాను కదా, అది పోతుంది. అది పోయిందంటే ఎప్పుడు అంతే కదా, ఇల్లాలే కాపురానికి దీపం అంతే కదా, అంత బాగుంటది. వీళ్ళకి కూడా లక్కీ డైరెక్షన్ వచ్చి సౌత్ ఈస్ట్, ఆగ్నేయం. సో ఆంజనేయ స్వామికి వడమాల వేసి అది నైవేద్యం చేసి వాళ్ళకి వేసిన తర్వాత పనిచేసి రావాలి. చాలా మంచి పరిహారం. అది 2 నెలలకు 3 నెలలకు ఒకసారి చేస్తారు, సంవత్సరంలో 3-4 సార్లు చేస్తారు. వాళ్ళకి పడి లోకల్లోనే చేసుకోవచ్చు. దాని తర్వాత సేమ్ నేను మకర రాశికి ఏం చెప్పినానో ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని వచ్చేది ఇది. దాని తప్ప సౌత్ ఈస్ట్ డైరెక్షన్ ని ఆగ్నేయానికి ఏదే పని మొదలు పెట్టినానో ఆగ్నేయానికి 2 అడుగులు వేసి సౌత్ ఈస్ట్కి వెళ్ళి తర్వాత చేసుకునేది మంచిది. మొత్తానికి హనుమంతుల వారిని ఆరాధించడం, ముఖ్యంగా హనుమంతుల వారికి వడమాల ఇవ్వడం అనేది ఈ రాశి వారి కనుక చేస్తే అంత ప్రాబ్లం ఉంటుంది. ఆల్మోస్ట్ 90% చెప్పినాను నేను. లాటరీ యోగాలో చెప్పున్నాను, గోల్డ్ పోగొట్టుకునే గోల్డ్ వాపస్ వస్తుంది అని చెప్పినాను. ఇంట్లో గోల్డ్ ఉందంటే దానికి ఎక్కువ గోల్డ్ కొనే యోగాలో ఉంది అన్నాను. షేర్ స్టాక్ మార్కెట్ లో కూడా ప్రాఫిట్ చేస్తారని చెప్పిన. చాలా బాగుంది. మొత్తానికి కుంభరాశి వారికి 2026 సంవత్సరంలో ఎలా ఉండబోతుందని చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. నమస్కారం.